హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ముందుగా ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వీడియో వచ్చేసి ఈరోజు పండుగ కోసం మేము మా కొత్త గార్డెన్లో కొన్ని రకాల పువ్వులు, ఆకులు కట్ చేసుకొచ్చుకున్నాము. అవేంటో ఈ వీడియోలో చూడండి. నేను, మా చిన్నోడు, మా హస్బెండ్ ముగ్గురం వెళ్ళాము. బయట దారిలో కొద్దిగా షాపింగ్ ఉంటే చేసుకొని, అలాగే వినాయకుడి ప్రతిమ తీసుకొని కొత్త గార్డెన్కి వెళ్ళి అక్కడ అన్ని రకాల పువ్వులు, పత్రాలు కట్ చేసుకొచ్చుకున్నాము. నా చేతులతో నేను పెట్టి పెంచుకున్న ఈ మొక్కలకి పువ్వులన్నీ కట్ చేసుకొని ఈ వినాయక చవితి జరుపుకుంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మనం కొన్న పువ్వుల కంటే మన చెట్లకి వచ్చిన పువ్వులు ఎంతో సాటిస్ఫాక్షన్ ఇస్తాయి. కొన్ని రకాల పువ్వులు కట్ చేసుకొచ్చుకున్నాం. ఎందుకంటే నాకు మళ్ళీ టెర్రస్ గార్డెన్లో కూడా చాలా రకాల పువ్వులు ఉంటాయి. టెర్రస్ గార్డెన్లో ఉన్న పువ్వులు అయితే పండుగ రోజు ఎర్లీ మార్నింగ్ కట్ చేసుకోవచ్చండి. అదే కొత్త గార్డెన్లో పువ్వులు అనుకోండి, ముందు రోజు సాయంత్రం వెళ్ళి కట్ చేసుకొచ్చుకున్నాము. బంతి పువ్వులు అయితే కట్ చేసుకొని మాలన్నీ రెడీగా పెట్టుకున్నాము రేపటి పూజ కోసం. కంప్లీట్ వినాయక చవితి వ్లాగ్ వచ్చేసి తెలుగు హోమ్ గార్డెనర్ ఛానల్లో పెడతాను చూడండి. అలాగే నా చిన్ని ఫ్లవర్ గార్డెన్ ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.